పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని మహిళా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లంతా పవన్ కళ్యాణ్పై దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలు అదృశ్యం అవుతున్నారని, అందుకు వాలంటీర్లే కారణమంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ నిరాధారమైందని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. జాతీయ నేర గణాంకాల సంస్థ NCBR నివేదిక వక్రీకరించి ప్రజల్లో అపోహలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని, బేషరతుగా వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పి తీరాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామ వాలంటీరు ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. నా పేరు నవ్యశ్రీ దుర్గా. నేను మామిడికుదురు సచివాలయం 1 నుంచి మాట్లాడుతున్నాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ గురించి మాట్లాడడం అనేది మా వాలంటీర్స్ ఎవరికి నచ్చలేదు. ఆయన అలా మాట్లాడడం చాలా తప్పు. మేము ఎంతో కష్టపడి ఎంతో ఇదిగా అందరి దగ్గరికి సంక్షేమ పథకాలన్నీ తీసుకెళ్తున్నాం. కరోనా టైంలో ఎంతో బాధలు పడ్డాం. అది జనాలకు తెలుసు మేము ఎంత కష్టపడి ఎంత చేసామని. ఇదిని కానీ ఆయన ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్ అనేది చాలా తప్పు. మళ్ళీ ఇలా అనడం మాకు అస్సలు నచ్చలేదు. మాకు సారీ అయితే రావాలి. చెప్పు తీసుకొని నేను కొడతాను. ఫస్ట్ నరం లేని నాలుగెన్నో మాట్లాడుతుంది కదా, ఆయన అట్లే మాట్లాడతాడు. నేను ఒక సెకండ్ ముందు కూడా పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. ఈ ఒక్క సంఘటన జరిగిన తర్వాత అస్సలు చాలా సిగ్గుపడుతున్నాను. నాకు కనిపిస్తే చెప్పు తీసుకో. అలాంటి బ్రోతల పనులు చేసే వాళ్ళ కనపడుతున్నాం మేము. వాలంటీర్స్ అంటే చెప్పు తీసుకొని కొట్టాలా లేదా? అలాంటి మాటలు మాట్లాడితే ఒక ఆడబిడ్డను ఎలాగ మాట్లాడతారు? దీనికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే. మాకు క్షమాపణ చెప్పేంత వరకు అయితే వదిలేదు లేదు. మేము చెప్పు తీసుకొని కొడతామంటాము. మాకు క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మేమైతే ఒప్పుకోము. పవన్ కళ్యాణ్ మాట్లాడేది తప్పు. మేము చూపిస్తున్నాం చెప్పు. Oh,